వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అక్టోబర్ 6వ తేదీన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. గురువారం ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డులపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్టోబర్ 2వ తేదీ చాలా ప్రముఖమైందని, స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డులకు ప్రతి నెల ప్రతి ఏడాది పారిశుద్ధ్యం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరు బాగా పనిచేస్తారు, పారిశుద్ధ్య కార్మికులు లేదా పబ్లిక్ లేదా ఉద్యోగులు కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చని, వీరిలో ఎవరైతే మంచి పని బాగా చేస్తే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులు ఇచ్చేందుకు స్వర్ణాంధ్ర కార్పొరేషన్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అవార్డులకు సంబంధించి జాబితా వస్తుందని, అవార్డులు అందజేయడం కూడా అక్టోబర్ 6వ తేదీన ఉంటుందని, అందరూ ప్రజాప్రతినిధులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవార్డుల్లో అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకుని వాటిలో ఎంపిక చేసి 51 అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో అవార్డులకు ఎంపిక జరిగితే రాష్ట్ర స్థాయి అవార్డులు ఉంటాయన్నారు. ఈ అవార్డులు ఇవ్వడానికి కారణం ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు బాగా పనిచేయలేదు, బాగా పనిచేసిన వారిని ఆదర్శంగా తీసుకుని అవగాహన చేసుకునేందుకన్నారు. భవిష్యత్తులో బాగా పనిచేయాలనే ఉద్దేశంతో అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ చేస్తే గ్రీన్ స్పాట్ ట్రాన్స్ఫర్మేషన్ 87 పాయింట్ల లక్ష్యాన్ని 2 వారాల్లో చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రోడ్లపై ప్రజలు చెత్త వేస్తారని, వాటన్నింటినీ శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డే నైట్ వద్ద గల వంతెన కింద భాగంలో ఆసుపత్రులకు సంబంధించి వ్యర్థాలను శుభ్రం చేసినట్లు చెప్పారు. ఇక నుండి వంతెన వద్ద ఎలాంటి వ్యర్థాలు వేయవద్దని మెడికల్ ల్యాబ్స్, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు హెచ్చరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి గురువారం రాత్రి హిరమండలం, పాతపట్నం, బూర్జా మండలాల్లో వరద ప్రవాహ పరిస్థితులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రేగడి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండలంలోని పలు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు ఎంవి ప్రసాదరావు, బి ఎరకయ్యల ఆధ్వర్యంలో మండలంలోని ప్రాథమిక ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలకు సెమిస్టర్ 2వ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ మొత్తం 10,816 పుస్తకాలు రావడం జరిగిందని, ఇంకా మొత్తం పుస్తకాలలో 12 టైటిల్ ప్రాథమిక ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు రావాల్సి ఉందని వారు అన్నారు. పాఠ్య పుస్తకాలు రాగానే అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఇవి పిల్లల అభ్యసన సామర్థ్యాలు మరింత పెంపొందించేందుకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది, సిఆర్ఎంటీఈలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఎంజీఆర్ బాధితులకు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి మేనా మరియు దువ్వారి లక్ష్మీపతి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆమె భర్త దువ్వారి కాళిదాసు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 2 లక్షల రూపాయల చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి
అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం ఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. పోలాకి మండలంలో నిర్వహించిన కార్యకర్తలతో కృష్ణ చైతన్య అనే కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. పోలాకి మండలం బొద్దాం, రెహమానుపురం, కోడూరు క్లస్టర్ పరిధి బొద్దాం గ్రామంలో కార్యకర్తలతో కృష్ణ చైతన్య అనే కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదని, గ్రామ కమిటీలో అందరూ కార్యకర్తలను భాగస్వాములను చేసి పార్టీ మరింత పటిష్టంగా ఉండటానికి మీరందరూ కూడా బలోపేతం చేయాలని కోరారు. 2029లో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూసే వరకు ప్రతి కార్యకర్త పార్టీ కోసం శ్రమించాలని కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దారు బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కనితి కృష్ణారావు, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మణరావు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు సాలిని నాగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి విద్య కోర్సులతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని వంగర కేజీబీవీ ప్రిన్సిపల్ బి రోహిణి అన్నారు. వృత్తి విద్య కోర్సులతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేజీబీవీ ప్రిన్సిపల్ బి రోహిణి అన్నారు. కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దసరా సెలవుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పూర్తి చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రోహిణి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఉన్న విద్య కాంపిటేటివ్ బట్టి ఇలాంటి కోర్సులు చేయడం ద్వారా విద్యార్థినులు సులభంగా మరియు త్వరగా ఉద్యోగ అవకాశాలు చేజెక్కించుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వొకేషనల్ ట్రైనర్ బాలి వసంతలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు రావడం విద్యార్థులకు అదృష్టమని, సెలవులను సద్వినియోగం చేసుకున్నారని ఆమె విద్యార్థులను కొనియాడారు. ఇంటర్న్షిప్ లో పాల్గొన్న విద్యార్థినులకు త్వరలో సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు సహకరించిన బేకరీ యాజమాన్యానికి ప్రిన్సిపల్, వొకేషనల్ ట్రైనర్ రోహిణి లక్ష్మీలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో వొకేషనల్ ట్రైనర్ బాలి వసంతలక్ష్మి విద్యార్థినులు పాల్గొన్నారు. ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన సంతను ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రారంభించారు. ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి దేశీయంగా తయారైన స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గొండుశంకర్ పిలుపునిచ్చారు. ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. స్థానిక 7 రోడ్లోని మున్సిపల్ గ్రౌండ్ లో ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఏర్పాటు చేసిన ఖాదీ సంతను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వదేశీ వస్తువుల స్టాల్స్ ను ఆయన పరిశీలించి విక్రయాలకు సంబంధించిన వివరాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఖాదీ సంతలో మొత్తం 10 స్వదేశీ వస్తువులు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. స్వదేశీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ ఖాదీ సంతను నిర్వహిస్తున్నామని అన్నారు. ఖాదీ, చేతి వృత్తులు, చేనేత, హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులు, ఆయుర్వేదం, మిలెట్స్, మొక్కలు వంటి వాటిపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి స్వదేశీ వస్తువుల వినియోగం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. శుక్రవారం అశ్వయుజ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్సు గొర్రెల మందపై దూసుకెళ్లడంతో 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. చీపురుపల్లి నుండి శ్రీకాకుళం వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకు వెళ్లడంతో 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కొన్ని గొర్రెలు గాయాల పాలయ్యాయి. సుభద్రపురంకు చెందిన గొర్రెల కాపరి సంబంధించిన 17 గొర్రెలు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఢీకొని మృతి చెందాయి. విషయం తెలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావుని చూసి ప్రమాదంలో గొర్రెలను కోల్పోయిన గొర్రెల కాపరులు కోరాడు గోవింద, కోరాడి కోటేశ్వరరావు,
కొండ్రు నారాయణ తన కుటుంబానికి జీవనాధారమైన గొర్రెలు చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని, తమకు న్యాయం చేయాలని, నష్టపరిహారం వచ్చేలా తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే నడుకూరి ఈశ్వరరావు వద్ద అభ్యర్థించారు. ఘటనా స్థలం నుండి సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదించి నష్టపరిహారం అందించడానికి అవసరమైన ప్రక్రియను చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముప్పుడు మురళి, లుకలాపు అప్పలనాయుడు, టొంపల అప్పలరాజు తదితరులు ఉన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. గత 3 రోజులుగా అకాల వర్షాలు పడడం ద్వారా జిల్లాలో అనేక ప్రాంతాలలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నర్సనపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో ఉన్న అచ్యుతాపురం, కొమనాపల్లి గ్రామాల్లో సిపిఐ బృందం ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా వర్షాలు పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, పంట పొలాలు ధ్వంసమయ్యాయని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో సిపిఐ బృందం పర్యటించడం జరిగింది. మరి ప్రధానంగా గత 3 రోజులుగా చూసినట్లుగా అయితే అకాల వర్షాల వల్ల ఇక్కడ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లుగా అయితే నీరంతా కూడా మొత్తం పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయి సుమారుగా వందలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైన పరిస్థితి ఈ గ్రామంలో కనబడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, వ్యవసాయ అధికారులు, ఈ యొక్క జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే దీనిపైన జోక్యం చేసుకుని రైతాంగం ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారము, ఆ పంట బీమా అన్ని కూడాను రైతాంగానికి అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము కోరుతా ఉన్నాం. వంశధార నది ఉగ్రరూపం దాల్చడంతో కొమనాపల్లి గ్రామంలో వందలాది ఎకరాలు ముంపునకు గురవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి సంబంధిత అధికారులు పంపించి నష్టపోయిన రైతులకు పంట బీమా, నష్టపరిహారం చెల్లించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి కర్ణవీరుడు, లవుడు, వసంత్ తదితరులు పాల్గొన్నారు. వర్షాల వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న జిల్లెడుపేట గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆదేశానుసారం సహాయక చర్యలు చేపట్టారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం జిల్లెడుపేట గ్రామంలో వరద ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం మండల అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది సహాయంతో బాధితులకు తక్షణ సహాయం అందించారు. వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయం అందే వరకు తగిన చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ధైర్యంగా ఉండాలి, ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాలుగా మీ ముందుకు వచ్చి సహాయక చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.